నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మనలో ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే. అదే ఆత్మవిశ్వాసం మనలో చక్కగా ఉన్నట్లయితే విజయం మనల్ని వరించినట్టే. అంటే ఆత్మవిశ్వాసంతో ఉంటూ చక్కటి సంకల్ప బలం ఉంటే అనుకున్నది ఏదైనా సరే జీవితంలో సాధించవచ్చు, సమస్యలను అధిగమించవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి, సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. వారిని నేరుగా కలుసుకుని మీ సమస్యలు వివరించాలి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో మీరు పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, నేరుగా కూడా సంప్రదించవచ్చు. అలాగే వారి ఆధ్వర్యంలో అతి త్వరలో నిర్వహించబోయే క్లాసెస్ వివరాలు కూడా ఈరోజు తెలియజేయబోతున్నారు. కార్యక్రమం ఆశాంతం కూడా ఆసక్తిగా చూస్తుండండి. నమస్కారం అండి. నమస్తే అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. గిరీష్ గారు, మరి ప్రస్తుత కాలమాన పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివి ఎక్కువగా చూస్తూ వస్తున్నామండి. ఒకరి ఉన్నతి చూసి ఈర్ష్య పడేవారు, అసూయ పడేవారు, లేదంటే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ద్వేషించేవారు కూడా చాలామంది కనిపిస్తూనే ఉన్నారు కదా. వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? అలాగే ప్రతి ఒక్కరు కూడా సంకల్పించుకుంటే జరుగుతుందని మీరు అంటుంటారు కదా. మరి ఎదుటి వ్యక్తిని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వారి చెడును కోరుకుంటే కూడా జరుగుతుందంటారా? ఇక్కడ ఫస్ట్ థింగ్ అండి, మానసిక బలహీనత అండ్ వారి మీద వారికి నమ్మకం లేనప్పుడు మాత్రమే అవతల వ్యక్తిని చూస్తే మనకేమనిపిస్తుంది అని అంటే నేను జయించలేనటువంటి ఫీలింగ్ వస్తుంది. మీ మీద నిజంగా మీకు బలము, మీరు కేపబిలిటీ, మీ ఎనర్జీ, మీకు ఒక యూనిక్ అనే ఒక తత్వం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ రోజు ఒకరిని చూసి మనము వీరు నాకెవరో పోటీ వచ్చేస్తారు, లేకపోతే వీరు నా జీవితంలో నాకంటే ముందుకెళ్తారు అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. సో అల్టిమేట్లీ నా అంత కేపబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఇంకోటి లేదు అన్నటువంటి ఫీల్ అనేది ఎవరికైతే వాళ్ళకి జనరేట్ అవుతుందో వాళ్ళు ఎవరిని చూసి భయపడరండి. ఇక్కడ మనము అవతల వాళ్ళని చూసి అసూయ, ద్వేషము, ఈర్ష, పగ మొదలైన వాటిని రిలీజ్ చేసుకుంటున్నాము అని అంటే అది సింపుల్గా చెప్పాలంటే ఒక మానసిక బలహీనత. వాళ్ళకి వాళ్ళ మీద అంత కెపాసిటీ లేదు, అందుకనే వాళ్ళకి అటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన ఇంట్లో ఇప్పుడు ఒక వంట వచ్చి ఉందనుకోండి, ఒక వ్యక్తికి ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అతను ఆదురత పడతాడా? ఏం కావాలంటే అది వండుకుంటాడు. వంట రాలేదు అని అనుకోండి, ఎవరి మీదైనా ఆధారపడతాడు. మనిషి ఎప్పుడైతే తన మీద కంప్లీట్గా ఆధారపడడం జరుగుతుందో అతను విశ్వశక్తిగా మారుతాడు. తనకి అచంచలం అనంతమైనటువంటి శక్తి తన లోపలగా ఉంటుంది కాబట్టి అతనికి ఎవరు పోటీ కాదు, అతనికి ఎవరు సాటి రారు. సో అనుకున్నవన్నీ సాధించుకునే దానికి అవకాశాలు ఉంటాయి, ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది. ఇది కావాలి అని అంటే దే షుడ్ లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ అండ్ వాళ్ళ ఎనర్జీని వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ శక్తుల్ని, వారి బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలన్నీ తెలియజేసుకోవాలి. సో వీటికి కేంద్రంగానే మనం ఇప్పుడు కాన్సెప్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ రన్ అవుతున్నాయి అనమాట. అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్లో ఇవే చెప్తూ ఉంటాము. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు, ఏదైనా పాసిబుల్ అవుతుంటుంది. ఇన్ కేస్ ఒక మనిషి అసూయ, ద్వేషాలు, కోపము వగైరా వీటన్నిటికీ లోనవుతున్నాడు అని అంటే తన మీద తనకు నమ్మకం లేదు కాబట్టే ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతున్నాడు. అంతే అండి. అర్థమైంది సార్. మనలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ మనం గుర్తు తెచ్చుకొని మరి దాని ఆధారంగా లైఫ్లో ముందుకు వెళితే బాగుంటుంది. డెఫినెట్లీ. ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గిరీష్ గారితో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. నేను డైలీ ఒక లాస్ట్ 20 days నుంచి చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చెప్పండి. సార్, నేను ఒక అమ్మాయి ప్రేమించాను. అమ్మాయి మా మరదలే. మా ఇద్దరి మధ్య ఏదో ఒక 10 years గ్యాప్ ఉంటుంది. ఓకే. నేను వెళ్ళలేదు, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. ఓకే, అంతా బాగుంటుంది. కాకపోతే మా ఇద్దరి మధ్య చూడడానికి ఏజ్ ఒక 2 years 1 year అసలు ఏజ్ అనేది ఏర్పడదు. అయితే ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి సైడ్ ఓకే, కానీ మా అత్తమ్మ వాళ్ళు ఫుల్ లేరు. 10 years గ్యాప్ ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఇట్లా ఇది అని చెప్పి వాళ్ళు అలా అనుకుంటారు. నేను ఆమెను నిజాయితీగా ప్రేమించాను, చాలా కష్టంగా. ఎంత ప్రేమిస్తే అంత వస్తానే కాన్ఫిడెన్స్ తోనే నేను నిజాయితీగా ప్రేమించాను. అయితే గట్టిగా సంకల్పించుకున్నాను, కావాలి కావాలి అవుతుంది. ఇంకా నాకు 2 months లో మ్యాచ్ ఇస్తామని అంటున్నారు మా ఇంట్లో. నాకు ఫర్దర్ ఏం చేయాలో అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమ్మాయిని ఉంచుకోవాలి, వేరే అమ్మాయిని ఉంచుకోలేకపోతున్నాను. ఈ ప్రభాకర్ నటించే ప్రేమే కదా, అలాంటి ప్రేమనే అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది, కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఓకే అయితేనే ఓకే అని అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం చేయలేదు కదా. అసలు సంకల్పించుకుంటే అవుతుందా నేను యా, వై నాట్? అసాధ్యం అన్నది ఏది లేదండి. రెండవది అంటే ఇంతకుముందు మన పూర్వీకులు ఒక సిస్టమ్ పెట్టుండేవాళ్ళు అనమాట. ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య మినిమం 7 years గ్యాప్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ యొక్క లెవెల్స్ బాగుంటుంది. ఎందుకంటే స్త్రీలు పురుషుల కంటే 7 సంవత్సరాల ముందుగా మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుందన్నమాట. సో కాబట్టి ఏంటనంటే ఈ ఏజ్ గ్యాప్ అన్నది కనుక ఉన్నట్లయితే జనరల్లీ బాగుంటుంది ఆ మ్యాచ్.
అయితే సేమ్ ఏజ్ జెండర్లో జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ హైగా ఉంటాయి, అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి సో అందుకని మన పూర్వీకులు ఏంటంటే ఒకే ఏజ్ ఉన్న వాళ్ళని అంతగా సెట్ చేయరు అనమాట. మినిమం అనేది ఉండాలి. సో మ్యాక్సిమం 7 to 10 అనేది నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో దానివల్ల కలిగే ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు. అది సైకలాజికల్గా చెప్పాలి అని అంటే మ్యాచ్ బాగానే ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. యూ కెన్ వాళ్ళకి చెప్పచ్చు కూడా. అండ్ రెండవది, బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనండి. నిరాశ నిస్పృహలతో ఉండకుండా, సో మీ జీవితాన్ని ఏదంటే అవి చేసుకోకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పించండి. మీ బలాలు ఏంటి, మీరు ఏ విధంగా చూసుకోగలరు, మిగిలిన వాళ్ళకంటే మీరు ఏ విషయంలో గొప్ప అన్నది వాళ్ళ కనుక తెలియజేశారంటే ఏ తల్లిదండ్రులు అయినా కోరుకునేది వాళ్ళ యొక్క బిడ్డ యొక్క క్షేమం గురించే కోరుకుంటారు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా అంటున్నారు అని అంటే 10 years ముందుగానే తను చాలించాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు తన కూతురు పరిస్థితి ఏంటి అనేది ఒక ఉద్దేశంతోనే ఉంటుంది. కానీ వాళ్ళేదో పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని ఒక ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులు ఉండరండి. వారికి కావాల్సింది వాళ్ళ బిడ్డ చాలా సంపూర్ణంగా ఆరోగ్యకరంగా మంచి జీవితాన్ని ఎప్పుడు సంతోషకరంగా ఉండాలనేది ఏ తల్లిదండ్రుల యొక్క కోరిక. కాబట్టి వాళ్ళకి తెలియజేయండి, నాకు ఈ విధంగా నేను వెల్ సెటిల్ అయ్యాను, నేను ఈ విధంగా వాళ్ళకి చేయగలుగుతాను అన్నీ చెప్పగలిగారు అని అంటే దాన్ని బట్టి ఎవరైనా కన్విన్స్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం బలమైన నమ్మకం ఖచ్చితంగా చేంజ్ చేయగలుగుతుంది. మీరు అమృత ప్రక్రియ చేశారంటే ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీ మాట వినడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, ఓం నమస్తే. నమస్కారం అండి. గిరీష్ గారితో మాట్లాడండి. హలో, ఓం నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే శివాయ, చెప్పండి. మీ ప్రోగ్రామ్ చాలా ఇన్స్పోర్టివ్ గా ఉంటుంది, చక్కగా సంతోషంగా ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు అన్ని పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మెంటల్ గా హాయిగా ఉంటాము. నాకు జరిగింది కూడా హాయిగా అట్లా. గుడ్. నేను నలుగురికి చెప్తుంటా ఇక్కడ, అందరికీ కూడా, తెలిసిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, అందరికి ఇట్లా పాజిటివ్ గా తీసుకోండి, మంచిగా ఉంటుంది, మెంటల్ గా పీస్ఫుల్ గా ఉంటారు, మంచి అవుతుందని చెప్తుంటాను. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తుంటా నేను. ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని మీతో మాట్లాడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా బాగుంటుందండి మీ ప్రోగ్రామ్ మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చూడమని తెలియచేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు బాబు అండి. ఓకే అండి, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. గిరీష్ గారితో మాట్లాడి సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మీ కార్యక్రమం చూస్తూనే ఉంటాను, అంత బాగానే ఉంటుంది. అంటే మనం మీద ఇప్పుడు మనం ఎట్లా సార్ నమ్మకం పెంచుకునేది, ఎట్లా సార్ అదే ఆ జనరేటర్ అనేది యాక్టివేషన్ అవడానికి కోసం అది ఏం చేయాలి సార్? అది మన అండర్స్టాండింగ్ అండి. మనము జనరల్గా మన ఎనర్జీస్ అన్నీ వేరే వాటి మీద పెడుతూ ఉంటాం. సో కాబట్టి అది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే సింపుల్గా అండి, సైకిల్ నేర్చుకోవడానికి బిఫోరు మనకి రాదు అని అనుకోండి, మనం ఏం చేస్తామంటే నేను పడిపోతానేమో అది ఇది అని అంటాం. ఒక్కసారి సైకిల్ నేర్చుకోవడం అలవాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చెయ్యి 2 ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేస్తాం, తర్వాత ఒక చెయ్యి వదిలి చేస్తాము, తర్వాత చేతులు వదిలేసి చేస్తాం, తర్వాత ఫీట్లు కూడా చేస్తాం. ఎలా చేయడం జరిగింది? అది మన మీద మనకున్న నమ్మకం, నేను ఎలా అయినా బ్యాలెన్స్ చేయగలుగుతానని చెప్పేసి. సైకిల్ ఉండేది అలాగే ఉంటుంది చూడండి, సైకిల్ జీవితం కూడా అలాంటిదే అనమాట. అది ఎవరికైనా సరే ఎక్కితే పడిపోతారు, అది అన్బ్యాలెన్స్ అయిపోతుంది, 2 చక్రాల మీద నిలబడి ఉంటుంది. బట్ దాని మీదకి ఎక్కిన తర్వాత మనిషి దాన్ని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. తన మీద ఉన్నటువంటి నమ్మకమే అక్కడ నిలబెడతా ఉన్నది. బ్యాలెన్సింగ్ అంటే అదే, ఇంకేం లేదు. సో మనల్ని పరిశీలన చేయాలన్నమాట. నమ్మకము అంటే తన మీద తను ఎక్కడెక్కడ విన్ అయ్యాడు అనే ఒక విషయాన్ని అన్నిటిని తీసుకుంటూ రావాలి. ఆ విన్ కావడానికి కలిగిన సోర్స్ ఏంటి అన్నది తీసుకుంటూ రావాలి. అప్పుడు అతని మీద నమ్మకం, ఎస్ అప్పుడు వర్కౌట్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ కాదు, ఇప్పుడు వర్కౌట్ కావట్లేదంటే కారణాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్తే మనిషి మీద నమ్మకం అతనికి తన మీద తనకు ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ నమ్మకం చాలా క్లారిటీగా లభించాలి అంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ జాయిన్ అవ్వండి. మీకు నమ్మకం మీ మీద ఎలా తయారవుతుంది అని అంటే, మీకు 100 మంది మీ గురించి ఏం చెప్పినా కానీ మీరు వినరు, నేను చేసేది నేను చేస్తానని చెప్పి మీ మీద మీకు కాన్ఫిడెంట్ అలా జనరేట్ అవుతుందండి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. మరో కాల్. హలో, మీ పేరు? వెంకటాచలం అండి. ఓకే అండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నేను ఆధ్యాత్మికంగా చాలా ఎదగాలని చాలా ఆసక్తి ఉంది సార్. మొన్న చేస్తే కరెంట్ గుర్తొచ్చింది సార్ నేను. సార్ అయితే జీవితంలో ఎంతో సాధించాలని, అనవసరంగా చనిపోతానేమోనని ఏదో జీవిత అర్థం తెలుసుకోవడానికి బాగా ఆసక్తి ఉంది సార్. దానికి మనకి అమృత ప్రక్రియ మంచిగా మనకు ఉపయోగపడుతుంది సార్. మీరు అంత కాన్ఫిడెంట్ చెప్తారు కదా సార్, అంత ఉపయోగపడుతుందా మాకు అనేది తెలుసుకోవాలి సార్.
ఖచ్చితంగా అండి. అంటే నేను వేదార్థ సారాన్ని మొత్తం అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతుంది. అది ఒకసారి ఎప్పుడైతే అర్థం చేసుకోవడం జరుగుతుందో, ఏదైతే తెలుసుకోవడం వల్ల ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో దాన్నే ఆత్మజ్ఞానం అంటారనమాట. ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి బేసిక్ ఎలిమెంట్స్ అన్నీ దీని లోపల ఉంటాయన్నమాట. సో మనిషి చాలా పరిపక్వత వస్తుంది. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, లైఫ్లో క్లారిటీ రావాలి అంటే ఏం చేయాలి. సో ఫస్ట్ అతని ఎబిలిటీస్ మీద తన పూర్తి స్థాయిలో ఇది రావాలి. మనం మ్యాక్సిమం ఇప్పుడు వరకు ట్రైన్ అయినటువంటి విధానాలన్నీ లైక్ ఏంటంటే కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, మొదలైనటువంటివన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి నేర్చుకున్నదే కానీ వాస్తవానికైతే అవి లేవు. సో ఒక కోపాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటాం ఎక్కువగా. అంటే అమ్మని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నామంటే అమ్మకు సంబంధించిన కోపం అనేది వస్తుంది. నాన్నని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నామంటే నాన్న ఎలా కోపిస్తాడో అలాగ చేస్తూ ఉంటాము. కొన్ని అలగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నదే అనమాట. వాస్తవానికి అవన్నీ ఉన్నాయనంటే హ్యూమన్ ఈ విధంగా తీసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు మనం ఏదైతే నిజాలని అనుకుంటున్నామో, ఏదైతే అబద్ధాలని అనుకుంటున్నామో, ఇవన్నీ ఒకరి నుంచి ఒకరి ద్వారా వినడమే కానీ వాస్తవంగా చేసింది ఏది లేదు. సో కొన్ని ఎక్స్పీరియన్స్లు మాత్రం కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా కలుగుతూ ఉంటాయి. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా పొందాలి అనేది మొత్తం అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. మనిషి అనే తర్వాత అంటే నేను రికమెండ్ చేయగలిగిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే అమృత ప్రక్రియ ఈజ్ మోస్ట్ రికమెండ్ కాన్సెప్ట్ అండి. అంటే మీరు మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా అమృత ప్రక్రియ చేస్తే డబుల్ స్ట్రాంగ్ అవుతారు. ఎంత వీక్ ఉన్నా మీరు స్ట్రాంగ్ అవుతారు. మీరు సూపర్ స్ట్రాంగ్ అయితే ఇది హైపర్ స్ట్రాంగ్ తయారు చేస్తుంది. మీరు ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ అయితే ఇది డబల్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికి ఎలా ఇవ్వాలో ఆ విధంగా ఆ ఎనర్జీ అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే అది అమృత ప్రక్రియ అండి. సో దాని తర్వాత కుబేర ప్రక్రియ ఇట్లాగా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, ది పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ, ది రియల్ లైఫ్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అమృత ప్రక్రియ ఇది బేసిక్గా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నిజంగా ఏర్పడుతుంది మీకు. అదండి. ఓకే అండి. మరి అలాగే ప్రేక్షకులు ఎవరైనా సరే గిరీష్ గారిని నేరుగా కలవాలి, మీ సమస్యలు వివరించాలి, అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, నేరుగా సంప్రదించవచ్చు. విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, రాజకీయాల్లో రాణించాలి, లేదంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, సమస్యలను అధిగమించాలి, ఏదైనా సరే మరి అద్వైత క్రియ ద్వారా పరిష్కార మార్గం సాధ్యమే అంటూ అనేక రకాల ప్రక్రియల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గం అందిస్తున్నారు గిరీష్ గారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. గిరీష్ గారితో మాట్లాడి సమస్య చెప్పండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు శ్రీదేవి అండి. చెప్పండి. అంటే మా బాబు ఆత్మలు ఉన్నాయంటారా, అది నిజంగా మనిషికి కనిపిస్తాయా లేదా? ఓకే. అలాగే మా బాబు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళు ఎవరికి కనిపించింది, వీడికి ఆత్మ కనిపించిందని అంటున్నాడు. అది ఎంతవరకు నిజం తెలియజేయగలని అడుగుతున్నాను. ఓకే. జనరల్గా ఈ ఆత్మ కానీ, భగవంతుడు కానీ, సమ్ సూపర్ న్యాచురల్ ఎనర్జీస్ అనేవి కానీ ఇవి కంటికి కనిపించవండి. అదొక శక్తి. సో ఆత్మలు కనిపిస్తున్నాయి, నాకు ఆత్మలు నేను చూశాను అది ఇదని చెప్పడం ఏంటనంటే అవి కనిపించాలి అనంటే థర్డ్ ఐ లెవెల్ చాలా హెవీగా ఉంటుంది. అప్పటికి కూడా అది కనిపించదు. ఎందుకంటే అది ఇమీడియట్లీ ఒక రూపంలోకి ఇంకో రూపంలోకి మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ హ్యూమన్స్కి అయితే అది కనిపించడానికి ఛాన్సెస్ ఉండవండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకేనా. ఒకవేళ మాకు కనబడుతుంది అని అంటే లైట్గా సైకలాజికల్గా వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేసుకుంటుంది. అంటే మనసు ఎలా తయారు చేస్తుంది అని అంటే మనం పదే దాన్ని కనుక ఫీడ్ ఇస్తూ ఉన్నాము అని అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఒకదాన్ని నేను చూడాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అని అంటే దాని మీదే మైండ్ అంతా ఫోకస్ చేసి ఒక 85% దాని మీదే ఫోకస్ చేసి నాకు కనిపించాలి అని అంటే కనిపించేది అదే కనబడుతుంది అనమాట. ప్రతి దాంట్లోనూ మనకు అదే కనబడుతూ ఉంటుంది. సపోజ్ ఒక గాలి తుంపర అలా వెళ్ళింది అని అనుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే మంచుతో కూడుకున్నటువంటి తుంపర వెళ్ళింది అని దెయ్యం పోతుంది అని అంటాం. సపోజ్ మనం ట్రైన్లో పోయేటప్పుడు అక్కడక్కడ గడ్డి మామూలు తగలబడిపోయేసి మండుతూ ఉంటాయి. అది ఒక కొరియర్ దెయ్యం వెళ్ళిందని అంటారు అనమాట. అండ్ రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదో బలమైన శక్తి మనల్ని బాగా తొక్కేసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ మూమెంట్లో చేతులు కూడా తీము. దీన్ని స్లీపింగ్ పారాలిసిస్ అని అంటారు.
సో ఆ మూమెంట్లో మనకి చేతులు కాళ్ళు ఏమి పని చేయమన్నమాట, మనల్ని ఎవరో ఒత్తి పెట్టేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. జనరల్లీ మనం ఏమంటామనంటే దెయ్యం పట్టిందో, భూతం పట్టిందో, లేకపోతే నిన్న రాత్రి నన్ను దెయ్యం దొక్కిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇట్స్ పల్లెటూర్లలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం కూడా మనము దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరో మనల్ని బలంగా మన యొక్క టోటల్ బాడీని మొత్తం మనం ఎంత గుంజుకున్నా కానీ రామన్నమాట. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల జరుగుతుంది అని అంటే, మనం పడుకున్న యాంగిల్లో ఈ హ్యాండ్ని ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ జరగదు. సో బ్లడ్ ప్రెషర్ జరగకపోతే ఇక్కడ ఉన్న అవయవం చచ్చుబడిపోతుంది. సో అవయవం చచ్చుబడిపోకుండా చేయాలి అంటే ఏం చేయాలి? ప్రతీకార చర్య వ్యవస్థ అన్నది మన లోపల ఉంటుందన్నమాట. అంటే యాక్షన్, అంటే ఒక దోమ కుట్టడంతో మనకు తెలియకుండా మనం టప్పని కొడతాం కదా. సో అట్లాంటి వ్యవస్థే ఒకటి మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే, ఇతను ఎలాగైనా అలర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో డ్రీమ్ రూపంలోనో ఇంకేదో రూపంలో మనకి కల వచ్చేటట్టుగా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం కొంచెం కష్టపడి బాడీని రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫైనల్గా మనకు రావడం జరుగుతుంది. ఇదంతా మన శరీర వ్యవస్థ చేసే ప్రక్రియ, కానీ దెయ్యాలు భూతాలు వచ్చేసి మనిషి మీద చేస్తాయన్నది లేదండి. దెయ్యము అని అంటే నేను ఒకటి మాత్రం చెప్తాను, మీ లోపల కనుక నెగిటివ్ ఆలోచనలు కనుక ఉన్నాయి, చావు, తర్వాత ఎవరన్నా చంపాలి, లేకపోతే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవాలనే అటువంటి ఆలోచన ఉంటే దాన్ని దెయ్యంగా పరిగణించుకోవాలి. జీవితం అభివృద్ధి సాధించుకోవాలి, ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి గొప్ప లైఫ్ సాధించుకోవాలంటే అది భగవంతుడి కింద మనం పరిగణించుకోవాలన్నమాట. మంచి ఆలోచనలు భగవతత్వంతో సమానం, చెడు ఆలోచనలు దెయ్యాలతో సమానం, అంతే అండి. ఇదే మత గ్రంథాలు చెప్పింది. ఈరోజు విధానాలన్నీ చెప్తున్నవి కూడా ఇదే. మంచి చెడు ఆలోచనల యొక్క వ్యత్యాసమే ఇదంతా, భగవంతుడు, దెయ్యం మొదలైనటువంటి అదే. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో అండి, నా పేరు కవిత అండి. గిరీష్ గారితో మాట్లాడి సమస్య ఏంటో చెప్పండి. హలో హలో గిరీష్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను కవిత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, ఇప్పుడు ఆడవాళ్ళు వేదాలు చదవద్దని అంటారు కదండి. అయితే యాక్చువల్గా వేదాల్లో ఏముంది అని తెలుసుకోవాలని నాకు ఒక పెద్ద కోరిక సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, హౌస్ వైఫ్ ని చాలా చీప్ గా చూస్తారండి. ఏం పని చేయరు, మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు, అది పెద్ద బాధ అండి నాకు. అసలు హౌస్ వైఫ్ కి ఏమైనా వాల్యూ ఉందా, వాళ్ళు చేసే పని ఏం వాల్యూ ఉందా లేదా, నాకు అది పెద్ద క్వశ్చన్ అండి. అది కొంచెం క్లారిఫై చేస్తారా సార్? ప్రపంచంలో ఏదైనా పెద్ద పని ఉందనంటే అది హౌస్ వైఫే చేస్తారండి. వాళ్ళకి మించిన గొప్ప అంటే ఈ ఇంటిని మొత్తం చక్కదిద్దడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక మంచి కుటుంబం ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని తయారు చేస్తుంది అనమాట. ఆ మంచి ఈ టోటల్గా యూనివర్స్లో ఇప్పుడు భూమి మొత్తం నిజంగా చెప్పాలంటే భూమి మీద ప్రజలందరూ కనీసం ఈ మాత్రం అంతా బాగున్నారు, ఈ మాత్రం ఏదో రకంగా చెప్పాలి అన్నట్టు కనీసం మినిమం డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేయబడుతుంది అని అంటే ఆ ఇంట్లో స్త్రీమూర్తి ఉండడం వల్లే. ఆమె దగ్గర నుంచి ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. అదే అందుకే చెప్తారు కదా, సో తల్లి ఫస్ట్ గురువు అని చెప్పేసి అంటారు. అండ్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఏదైనా నేర్చుకునేది అక్కడ. దానికి మించిన రెస్పాన్సిబిలిటీ ఇంకేమన్నా ఉందా అని అంటే ది వరల్డ్స్ బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ జాబ్, ఎవరు చేయలేని జాబ్, అంటే ఎంతటి గొప్ప పురుషుడైనా కూడా చేయలేనిది ఏంటంటే ఈ హౌస్ వైఫ్ అనేది ఉంది, కానీ హస్బెండ్ అనేది లేదు కదండి ఎక్కడ. సో ఇంత గొప్ప ఎనర్జీ అనేది మీకు ఉందన్నమాట. సో దాన్ని తప్పుగా పరిగణించుకోవాల్సిన అవసరం లేదు. చాలా గ్రేట్. ఏ ఇల్లు అయితే స్త్రీ లేకుండా ఉంటుందో అది ఎడారి కంటే శ్మశానం కంటే వరస్ట్గా ఉంటుంది ఆ ఇల్లు. బ్యాచులర్స్ ఇల్లు కనుక చూసారంటే తెలుస్తుంది మీకు ఎంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇళ్లలో స్త్రీలు ఉండరు కాబట్టి. సో ఆ మూర్తి అనేది ఉండడం వల్ల ఇదంతా జరుగుతుందన్నమాట. సో ఇదొకటండి. వేదాలు స్త్రీలు చదువుకూడదు అని అన్నట్లయితే వేదమాత గాయత్రీదేవి ఎవరు? సో ఉంది. అయితే ఏంటనంటే వీళ్ళకి పిల్లల్ని పెంచి ఆ నూతన సమాజాన్ని వృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. స్త్రీ అంటేనే వేదం, మళ్ళీ వేదాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి యొక్క సిద్ధాంతాలన్నిటినీ వేదంలో వివరించడం జరుగుతుంది. ఏది ఎలా ప్రవర్తించాలి, ఎవరు ప్రవర్తించకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్త్రీకి మనం ప్రత్యేకించి వేదం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అణువున వేదంతో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అందుకని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అదే పురుషుడు కంపల్సరీ నేర్చుకోవాలి. అంత జ్ఞానం ఉండదు పురుషుడికి, అంతటి శక్తి ఉండదు. సో కాబట్టి ఏంటనంటే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఎనర్జీ కానీ, కెపాసిటీ కానీ ఏదైనా ఉంది అని అంటే అది స్త్రీతత్వానికి ఎక్కువగా ఉంటుంది. అందుకే సౌందర్య లహరిలో చెప్తారన్నమాట, తల్లి నీ యొక్క చల్లని కరుణ లేకపోతే శివుడు కూడా కదలలేడు అనేసి. శక్తి అన్నది తీసుకున్నారు, ఆదిశక్తి అని అన్నారు, కానీ పురుషుని ఎక్కడ గొప్పగా తీసుకురాలేదు. ఈవెన్ విష్ణువుని తీసుకున్నా కూడా ఆమెను తయారు చేసిన ఆదిశక్తి అని చెప్పి అంటారనమాట. సో స్త్రీ అనంతమైన శక్తి స్వరూపిణి, చాలా గొప్ప ఎనర్జీ కలిగిన ఆమెను మించి ఇంకేది లేదండి. సో వేదాలు చదవకూడదు అన్నదానికి కారణాలు ఏంటనంటే
వేదాలు నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చే మూమెంట్లో వీళ్ళకి నెలసరి సమస్యలు ఉంటాయి అండ్ చాలా సుకుమారంగా ఉంటారు, చాలా ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పూర్వకాలంలో మునిపత్ని వ్రతులు కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే వేదం గురించి క్లాసెస్ చెప్తూ ఉండేవాళ్ళు. అయితే సభ్య సమాజం మారుతూ పోకడలు చేంజ్ అయిపోతూ ఉండే కొద్దీ మనం అంతా మారుతూ వచ్చాము. అంతేకాని ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదండి. ఎందుకనంటే ఈ గురుకులాల్లో వీటన్నిటిలో నేర్చుకోవాలి అని అంటే అక్కడికి వెళ్ళి కందమూలాలు, దుంపలు అలాంటివి అప్పుడు తినాల్సింది వచ్చేది. స్త్రీకి అటువంటి గత్యంతరం లేకుండా ఇంటి దగ్గర ఉంటే బెటర్గా ఉంటుంది. సో ఎక్కడో ఉండకుండా ఇంట్లోనే చూసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఒక సమాజాన్ని నిర్మించబడింది. అంతేకాని ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓరియంటెడ్ అండి. అంటే ఎందుకు నేర్చుకోకూడదు అని అంటే నువ్వు నేర్చుకోకూడదు అని చెప్పేసి అన్నారు. అది ఒకరి నుంచి స్ప్రెడ్ అయిపోయి అలా వచ్చింది. వేదమాత గాయత్రీదేవి, ఆమె గాయత్రి మంత్రమే గాయత్రీదేవి గురించే ఉంటుంది. దాన్ని స్త్రీలు పఠించకూడదా, ఇలా చేయకూడదా, అలా చేయకూడదు అన్నది లేదు. అయితే ఇక్కడ ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు అని అంటే వారికి అసౌకర్యం కలగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే చేయడం జరిగింది. నిజమైనటువంటి ఆత్మజ్ఞానపూర్వక విద్యలో స్త్రీ పురుష భేదం అన్నది ఉండదు, అందరూ సమానులే. అది ఆత్మ మాత్రమే, ఆత్మ అని అంటారు అనమాట. అంతేకాని ఇది స్త్రీ ఆత్మ పురుషాత్మ అలాంటిది ఏది ఉండదు, ఆత్మ అంతే అండి. ఒక కాల్ తీసుకుంటాం సార్. నమస్కారం, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, గిరీష్ గారితో మాట్లాడి సమస్య ఏంటో తెలియజేయండి. హలో. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి. సార్, మరి మా తమ్ముడికి మ్యారేజ్ చేసింది సార్. అమ్మాయి జిఎన్ఎం ట్రైనింగ్ చేసింది. అసలు మామూలుగా అయితే మ్యారేజ్ అయినాక ఎవరైనా మాట్లాడటానికి ఇష్టపడతారు కదా సార్, ఎవరైనా కూడా. కానీ అమ్మాయి మా మమ్మీ అంటే మా అమ్మ మా నాన్నతో మాట్లాడుతుంది, కానీ మ్యారేజ్ అయ్యే వరకు మా తమ్ముడితో మాత్రం మాట్లాడను అంటుంది. అట్లా అమ్మాయి మెంటాలిటీని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే అండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అని అంటే మాట్లాడలేకపోతుందని అంటే ఇష్టమన్నా ఉండాలి, లేదా భయం, ఇష్టం లేకుండా అన్నా ఉండాలి, లేదంటే భయం అన్నా ఉండాలండి. సో మోస్ట్ ప్రాపర్లీ భయం ఉన్నా ఏదో రకంగా మాట్లాడేస్తారు. కానీ ఇప్పుడున్నట్టు టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి కాలంలో వాట్సాప్లో అన్నీ వచ్చేసాయి. సో రెగ్యులర్ దే యూస్ టు కాంటాక్ట్ విత్ ఎవ్రీవన్. బట్ అప్పటికి కూడా మాట్లాడటం లేదు అని అంటే ఇష్టం లేదు, ఏదో వాళ్ళ గురించి బ్యాడ్గానో, లేకపోతే వీళ్ళ గురించి వీళ్ళకి సందేహం ఉండడం వల్ల, లేకపోతే ఎందుకో అలా ఉండట్లేదు అనమాట. వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే చేంజ్ అవుతారంటే అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే వీళ్ళకి మైండ్ని గతంలో విన్నటువంటి నెగిటివ్ అన్నిటిని తొలగించేసి పాజిటివ్గా మార్చడానికి అది సహకరిస్తుందండి. గిరీష్ గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్ వివరాలు తెలియజేస్తారా? ప్రజెంట్ అమృత ప్రక్రియ క్లాసెస్ జరుగుతున్నాయండి. ఇట్స్ ఆల్మోస్ట్ సెకండ్ డే అయిపోయింది, ఇంకా 3 days క్లాసెస్ ఉన్నాయి. దీని తర్వాత 21st నుంచి మరలా కుబేర ప్రక్రియ క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో అక్కడ నుంచి కంటిన్యూస్గా 5 days ఉంటుంది. 21st, 22nd, 23rd, 24th, 25th వరకు జరుగుతాయి. తర్వాత క్లాసెస్ అన్నది ఏంటనేది నేను రేపు నుంచి మళ్ళీ తెలియజేస్తాను. ఓకే అండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? గిరీష్ గారికి చెప్పండి మీ సమస్య. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. సార్ మా పేరు మహేశ్వర్ రెడ్డి సార్. మా జాబ్ గురించి కనుక్కోవాలని కాల్ చేశాను. చెప్పండి. హలో. చెప్పండి, వింటున్నానండి, చెప్పండి. మా పేరు మహేశ్వర్ రెడ్డి సార్. హలో. చెప్పండి, సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి. నేను జాబ్ గురించి సెర్చ్ చేస్తున్నాను, జాబ్ దొరకడం లేదు సార్. దాని గురించి ఏమైనా కనుక్కోవాలి. ఓకే అండి. అంటే మ్యాక్సిమం ప్రజలందరూ, జనాభా అందరూ ఏమనుకుంటారంటే జాబ్ మీద ఉంటుంది, బిజినెస్ మీద ఉంటుంది, అండ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఏదో ఒకటి చేద్దామని అనేసి ఉంటుంది. ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి కూడా ఉంటుంది. ఈ 4 కార్నర్స్లో ఏదైతే బలమైన కార్నర్ ఉంటుందో అటువైపుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే జాబ్ కావాలి అని అనుకుంటాం. సో మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, బట్ అది మనకి ఇష్టం లేని జాబ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం వద్దు అని అనుకుంటాం. తర్వాత ఇంకో జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇట్లా కన్ఫ్యూజన్స్ ఉన్నంత వరకు రాదండి. స్పష్టంగా మీకు ఏం కావాలి అని అనుకున్నారో దాని మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ముందుకు కనుక వెళ్ళగలిగితే అద్భుతమైన చేంజ్ అనేది ఉంటుంది. అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి, దానికి రండి, ఆటోమేటిక్గా మీకు చేంజ్ ఏ విధంగా కలగాలో చెప్తాను. ఓకే అండి. గిరీష్ గారు, మరి ఈరోజు కార్యక్రమం ఎంతోమంది ప్రేక్షకులతో మాట్లాడే వారి సమస్యలు పరిష్కార మార్గం చెప్తూనే మరి ఎన్నో చక్కటి విషయాలు కూడా చర్చించండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించే క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.